అందరికీ నా నమస్కారాలండి. ఇక్కడ మీకు కనబడుతుంది సప్లిమెంటరీ రీడర్‌కి సంబంధించిన అన్ని పాఠ్యాంశాలు అన్నమాట కంప్లీట్ చేయబడినాయి. ప్రతి పదం కూడా మీకు వివరించబడింది. అట్లానే ప్రశ్నలు కూడా వివరించబడినాయి. అట్లానే మీకు ఇక్కడ గ్రామర్ కనబడుతుంది. 7th క్లాస్ టోటల్ గ్రామర్ అనేది కంప్లీట్ అయింది. దయచేసి గమనించండి. అట్లానే టెక్స్చువల్ పాఠాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హానీకూమ్‌లో ఏవైతే పాఠ్యాంశాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేయబడినాయి. ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. ఒకవేళ లేకపోతే జస్ట్ లింక్ అని గనక మీరు అడిగినట్లయితే ఆ లింక్ అనేది మీకు ప్లేలిస్ట్ లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ద ఇన్వెన్షన్ ఆఫ్ వైట్ వాంగ్ పేజ్ నెంబర్ 102లో ఉన్నటువంటి ప్రశ్నలు మనం చూడబోతున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లాగా ఇవ్వడం జరిగింది. మిస్టర్ విల్లీ వోంకా ఈస్ కుక్కా, ఇన్వెంటరా, మేనేజరా? ఆయన ఏమైనా వంటలు చేసే వ్యక్తా, లేకపోతే ఏదైనా కొత్త విషయాలు కనుక్కునేటటువంటి వ్యక్తా, లేకపోతే మేనేజరా? అంటే ఇన్వెంటర్ అనమాట. అంటే కొత్త కొత్తవి కనిపెడతా ఉంటాడు మిస్టర్ విల్లీ వోంకా. వోంకా వైట్ మేక్స్ పీపుల్. వోంకా వైట్ అనేది జనాల్ని ఏం చేస్తుంది? ఓల్డరా, యంగరా? వోంకా వైట్ మనం చూసినట్లయితే వోంకా వైట్ అనేది జనాల్ని యంగర్ చేస్తుంది. అంటే వయసు తక్కువ అయ్యేటట్లు చేస్తుంది. -87కి కూడా తీసుకెళ్తుంది. అంటే అతను మళ్ళీ మనకు కనిపించాలంటే 87 ఏళ్ళు పడుతుంది. మిస్టర్ వోంకా వాంట్స్ టు ఇన్వెంట్ ఏ న్యూ థింగ్ విచ్ విల్ మేక్ పీపుల్ ఓల్డర్. యంగర్ అయింది మరి అంటే వయసు అనేది బాగా తగ్గిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వయసు పెంచేది ఊంపా వస్తాడు. చివరిలో మరుగుజ్జోడు 20 ఏళ్ళు ఉంటాయి, మందేస్తాడు, 75 ఏళ్ళోడు అయిపోతాడు. కాబట్టి మిస్టర్ వోంకా ఏం కనుక్కోవాలనుకుంటున్నాడంటే వయసు పెంచేటటువంటి మందుని కనుక్కోవాలనుకుంటున్నాడు. ఇక రెండో ప్రశ్నకు వద్దాం. కెన్ ఎనీ వన్స్ ఏజ్ బి మైనస్ నెంబర్? ఎవరి ఏజ్ అయినా మైనస్లో ఉంటుందా? ఎప్పుడైనా విన్నారా? వాట్ డస్ -87 మీన్స్? -87 ఏజ్ అన్నారనుకోండి ఎవరైనా, ఏంటి దాని అర్థం? మీరు వెళ్ళారు -13 అంటే కుదరదు కదా. నో వన్స్ ఏజ్ కెన్ బి మైనస్ నెంబర్. ఎవరి వయసు కూడా మైనస్లో ఉండదు. హియర్ -87 మీన్స్ దట్ ద పర్సన్ హ్యాడ్ టు వెయిట్ 87 years బిఫోర్ హీ కుడ్ కమ్ బ్యాక్. అతని కోసం మనం వెయిట్ చేస్తే అతను 87 ఏళ్ల తర్వాత మనకు కనబడతాడు అనమాట. అంటే సపోజ్ మీ వయసు అప్పుడే పుట్టారనుకోండి, మీరు 87 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి కనబడతాడు. అప్పుడు దాకా మీ కళ్ళకు కనబడ్డా అంత వయసు తక్కువ అయిపోయింది అనమాట. హీ హ్యాడ్ టేకెన్ స్ట్రాంగ్ డోస్ ఆఫ్ వోంకా వైట్ అండ్ హ్యాడ్ దేర్ ఫోర్ డిసపియర్డ్. ఇప్పుడు మిస్టర్ విల్లీ వోంకా ఏం చేశాడు? మంచి స్ట్రాంగ్ డోస్లో ఉన్నటువంటి వోంకా వైట్ ఇచ్చాడు. ఇవ్వంగానే తాగాడు అండ్ మాయమైపోయాడు. అతను కనబడాలంటే 87 ఏళ్ళు పడుతుందన్నమాట. మిస్టర్ వోంకా బిగిన్స్ బై ఆస్కింగ్ హిమ్సెల్ఫ్ 2 questions. వాట్ ఆర్ దే? వాట్ ఈస్, వాట్ లివ్స్? మిస్టర్ వోంకా తనకు తానే 2 ప్రశ్నలు అడుగుతాడు. ఓకే, ఏంటి ఆ ప్రశ్నలు? వాట్ ఈస్, వాట్ లివ్స్? ఆ ప్రశ్న ఏంటంటే వాట్ ఈస్ ద ఓల్డెస్ట్ లివింగ్ థింగ్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలోనే ఓల్డెస్ట్ లివింగ్ థింగ్ అంటే ఎక్కువ కాలం జీవించినటువంటి మనిషి కావచ్చు, లేదా చెట్టు కావచ్చు, ఏదైనా జీవం ఉన్నది కావచ్చు. వాట్ ఈస్ ద ఓల్డెస్ట్ లివింగ్ థింగ్ ఇన్ ద వరల్డ్? అది ప్రశ్న. తర్వాత వాట్ లివ్స్ లాంగర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్? వాట్ లివ్స్ లాంగర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ అంటే ఎక్కువ కాలం జీవించేది ఏంటి? మిగతా వాటన్నిటికన్నా ఎక్కువ కాలం జీవించేది మనిషికి తెలిసి చెట్లు అనమాట. దరిదాపులుగా 4000 ఏళ్ళ కాలం పాటు జీవించిన చెట్లు అనేవి ఉన్నాయి. నెవాడా రాష్ట్రంలో మనం చెప్పుకున్నాం. వాట్ ఈస్ ద ఓల్డెస్ట్ లివింగ్ థింగ్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలో ఇంతవరకు ఎక్కువ కాలం జీవించింది ఏంటి? అండ్ మిగతా వాటికన్నా ఎక్కువ కాలం జీవించేదేని? ఈ 2 ప్రశ్నలు మిస్టర్ విల్లీ వోంకా ఏం చేస్తాడంటే తనకు తానే అడుక్కుంటాడు అనమాట. అండ్ పేజ్ నెంబర్ 103కి వచ్చినట్లయితే ప్రశ్నలు ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ట్రీ డస్ మిస్టర్ వోంకా మెన్షన్? మిస్టర్ వోంకా చెట్టు గురించి, కొన్ని చెట్ల గురించి చెప్తాడనమాట. విచ్ ట్రీ డస్ హీ సే లివ్స్ ద లాంగెస్ట్? ఏ చెట్టు ఎక్కువ కాలం జీవిస్తుంది అని చెప్తాడు. హౌ లాంగ్ డస్ దిస్ ట్రీ లివ్? ఎన్నేళ్ళు నివసిస్తాయి ఈ చెట్లు, బతుకుంటాయి? వేర్ కెన్ యూ ఫైండ్ ఇట్? ఎక్కడ ఉంటాయి ఈ చెట్లు? సో ఏవి బతుకుతాయి, ఎక్కడ ఉంటాయి, ఎలాంటి చెట్లు ఎక్కువ కాలం బ్రతుకుతాయి? మిస్టర్ విల్లీ వోంకా ఏం చెప్పాడు? ఇది ప్రశ్న.
The trees that Mr. Wonka mentioned are Douglas fir, the oak and the cedar. ఆయన మెన్షన్ చేసి ఆయన చెప్పిన చెట్లు వచ్చేసి డగ్లస్ ఫిర్, ఓక్, సిడారు. He said that a tree called Brazil cone pine lives the longest. అతను చెప్పిన దాని ప్రకారం, మిస్టర్ విల్లీ వోంకా చెప్పిన దాని ప్రకారం బ్రెజిల్ కోన్ పైన్ అనేది ఎక్కువ కాలం జీవిస్తుంది. ఈ చెట్టు బ్రెజిల్ కోన్ పైన్ 4000 ఏళ్ళు అలా బతుకుంటుంది. ఎంతకాలం బతుకుంటుంది? దిస్ ట్రీ, ఏది బ్రెజిల్ కోన్ పైన్ ట్రీ, లివ్స్ ఫర్ 4000 years, 4000 ఏళ్ళు బతుకుంటుంది ఈ బ్రెజిల్ కోన్ పైన్. ఇట్ కెన్ బి ఫౌండ్ అపాన్ ద స్లోప్స్ ఆఫ్ వీలర్ పీక్ ఇన్ నెవాడా, యుఎస్ఏ. యుఎస్ఏలోని నెవాడా రాష్ట్రంలో వీలర్ పీక్ అనే చోట ఆ యొక్క అంచుల్లో ఈ చెట్టు 4000 ఏళ్ల నుంచి బ్రతుకుతూ ఉన్నదన్నమాట. క్వశ్చన్ నెంబర్ 2. How many of the oldest living things can you remember from Mr. Wonka's list? మిస్టర్ విల్లీ వోంకా ఒక లిస్ట్ చెప్పాడు. ఏం లిస్ట్ అది? ఓల్డెస్ట్ లివింగ్ థింగ్స్, ఎక్కువ కాలం బతుకున్నటువంటి జీవరాశుల యొక్క డేటా చెప్పాడు. ఎక్కువ కాలం బతుకున్నాయి మనిషి కంటే. మనిషి 60, 80, 100, 120. కానీ అంతకు మించి ఎక్కువ కాలం బతికినటువంటి డేటా చెప్పాడు. డూ యూ థింక్ ఆల్ దీస్ థింగ్స్ రియల్లీ ఎగ్జిస్ట్? అతను చెప్పినటువంటి పిల్లులు కానీ, టాటాయిస్ కానీ, చెట్లు కానీ, లేకపోతే ఏవైతే ఆయన ఎక్కువ చెప్పాడో అవన్నీ కూడా నిజమేనా? సమ్ ఆఫ్ దెమ్ ప్యూర్లీ ఇమాజినరీ, లేకపోతే అతను ఏదో ఊహ, జస్ట్ ఏదో ఇమాజినేషన్, అతను ఊహించుకొని చెప్పాడా మిస్టర్ విల్లీ వోంకా? విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ 4000-year-old Brazil cone pine, the things mentioned in Mr. Wonka's list, toenail clipping for a 168-year-old Russian farmer, the tail of a 51-year-old horse are purely imaginary. ఇక్కడ మిస్టర్ విల్లీ వోంకా చెప్పిన దాంట్లో ఒకటే నిజం ఉంది. ఏంటంటే బ్రెజిల్ కోన్ పైన్ నెవాడా రాష్ట్రంలో ఏదైతే వీలర్ పీక్ దగ్గర ఉందో అది మాత్రమే 4000 ఏళ్ళు బ్రతికి ఉంది, అది నిజం. మిగతాయి 168 ఏళ్ల రైతు, 51 ఏళ్ల గుర్రం, మిగతా ఏవైతే చెప్పాడో అవన్నీ కూడా జస్ట్ ఊహలో నుంచి ఆయన ఓన్గా కల్పించుకున్నాయి మిస్టర్ విల్లీ వోంకా. రోల్ డాల్ ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా బుస్సులే అనమాట, అంటే వాటిలో నిజం లేదు. వై డస్ మిస్టర్ వోంకా కలెక్ట్ ఐటమ్స్ ఫ్రమ్ ఓల్డెస్ట్ థింగ్స్? ఎందుకని మిస్టర్ విల్లీ వోంకా పురాతనమైన, ఎక్కువ కాలం, బాగా వయసున్న వాటి నుండి వస్తువుల్ని సేకరించాడు? లేదా ఆ యొక్క వాటి యొక్క రసం కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, గుడ్డు కానీ ఎందుకు సేకరించాడు? డూ యూ థింక్ దిస్ ఈస్ ద రైట్ వే టు బిగిన్ ఈజ్ ఇన్వెన్షన్? అతను కనిపెట్టేదానికి ఇవన్నీ కూడా అవసరమా? నిజమేనా? కరెక్ట్ విధానమేనా ఇది అని అడిగారు, మనల్ని అడుగుతున్నారు. మిస్టర్ వోంకా కలెక్టెడ్ ఐటమ్స్ ఫ్రమ్ ఓల్డెస్ట్ థింగ్స్ అండ్ చాలా ఎక్కువ వయసు ఉన్నటువంటి జీవరాశుల నుంచి అవన్నీ కూడా కలెక్ట్ చేశాడు. హీ వాంటెడ్ టు ఇన్వెంట్ సంథింగ్ దట్ వుడ్ మేక్ పీపుల్ ఓల్డర్. అతను ఏం చేయదలుచుకుంటున్నాడు? జనాల్ని బాగా వయసు ఎక్కువగా చేయాలనుకుంటున్నాడు. 20 ఏళ్ళ నుంచి 75 చేశాడు ఊంపాని. 20 నుంచి 75 అంటే వాళ్ళ వయసుని పెంచాలనుకుంటున్నాడు. ఇట్ వాజ్ ప్రాబబ్లీ ద రైట్ వే టు బిగిన్ ఈజ్ ఇన్వెన్షన్. అండ్ ఇదే కరెక్ట్, ఎందుకంటే ఓల్డ్ చేయాలనుకుంటున్నాడు కదా, వయసు పెంచాలనుకుంటున్నాడు కాబట్టి వయసు బాగా ఎక్కువ ఉన్నటువంటి వాటి దగ్గరికి వెళ్ళాడు. ఇట్ ఈస్ బికాస్ హీ వాంటెడ్ టు మేక్ పీపుల్ ఓల్డర్. ఆయన జనాల్ని ఏం చేయాలనుకున్నాడు? వయసు విపరీతంగా పెంచేయాలనుకున్నాడు. దేర్ఫోర్ ద యూజ్ ఆఫ్ ఓల్డ్ థింగ్ సీమ్స్ అప్రాప్రియేట్. కాబట్టి వయసు ఎక్కువ 4000 ఏళ్ళు అండ్ తర్వాత 120 ఏళ్ళు అంటాడు, 51 ఏళ్ళు అంటాడు. ఇవన్నీ వయసు ఎక్కువ ఉన్న వాటి దగ్గరికి వెళ్ళడం సమంజసమే. క్వశ్చన్ నెంబర్ 4. వాట్ హ్యాపెన్స్ టు వాలంటీర్ హూ స్వాలోస్ 4 drops ఆఫ్ ద న్యూ ఇన్వెన్షన్? కొత్త ఇన్వెన్షన్, కొత్త మందు కనిపెడతాడు మిస్టర్ విల్లీ వోంకా. వాలంటీర్ వస్తాడు, ఊంపా వచ్చేసి 4 drops తాగుతాడు అంతే. దాంతో ఏం జరిగిందని అడిగాడు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇన్వెన్షన్? ఆ కనిపెట్టింది ఏంటి, దాని పేరు ఏంది, ఆ మందు పేరు అంటే ద 20-year-old వాలంటీర్ స్వాలోడ్ 4 drops ఆఫ్ ద న్యూ ఇన్వెన్షన్. నిజమే. 20 ఏళ్ల ఊంపా మరుగుజ్జోడు వచ్చి నా మీద ప్రయోగించండి అని చెప్పాడు. సరే అని 4 drops వేశాడు. ఈ బిగాన్ బ్రింక్లింగ్ అండ్ షివరింగ్ అప్ ఆల్ ఓవర్. ఎప్పుడైతే అలా చేశాడో చర్మం అంతా ముడతలు పడిపోయినాయి, ఆయన వంగిపోవడం స్టార్ట్ అయ్యాడు. హిజ్ హెయిర్ స్టార్టెడ్ డ్రాపింగ్ ఆఫ్, జుట్టు అంతా ఊడిపోవడం స్టార్ట్ అయింది.
హిస్ టీత్ స్టార్టెడ్ ఫాలింగ్ అవుట్. పళ్ళన్నీ ఊడిపోయి కింద పడినాయి. బిఫోర్ మిస్టర్ వోంకా న్యూ ఇట్. అసలు మిస్టర్ వోంకా తాను ఏం చేశాడో అర్థం చేసుకునే టైంలోనే ద వాలంటీర్ హ్యాడ్ సడన్లీ బికమ్ అన్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ 75. 20 ఏళ్ల నుంచి డైరెక్ట్ ప్రమోషన్, 75 ఏళ్ళు అయిపోయినాడు. ఉంపా లుంపా అనేటటువంటి మరుగుజ్జు. ద నేమ్ ఆఫ్ ద ఇన్వెన్షన్ వాస్ వైటా వాంగ్. ఆ కొత్తగా కనిపెట్టినటువంటి ఆ యొక్క ఏదైతే మందు ఉందో దాని పేరు వైటా వాంగ్. ఇవండి ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి ప్రశ్నలు. ఇప్పుడు మీకు ఈ విధంగా ఎండ్ స్క్రీన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ ఎండ్ స్క్రీన్స్ ద్వారా మీరు టోటల్ సిలబస్ని కంప్లీట్ చేయొచ్చు. క్లిక్ చేసి టోటల్ సిలబస్ని గమనించవచ్చు. లేదా సింపుల్గా లింక్ అని కనుక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను ప్లేలిస్ట్ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అండ్ ఇట్లానే పూర్తి పాఠ్యాంశాలు ఉన్నాయి, ప్రశ్నలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు చక్కగా ఉపయోగపడతాయి. దయచేసి గమనించండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.